హాయ్ గాయ్స్, మా కర్మ అది. కంగారు పడకండి. కల్కి 2898 AD సినిమా చూస్తాను భయ్యా. సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.95 టమాటోస్ భయ్యా. నేనెంత ఎదవనో నాకే తెలియదు. పుచ్చుక్ పుచ్చుక్. మాకు తెలుసులేరా. సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్యా. జుట్టేంటి కొండపల్లి తోకలాగా? అంటే అది ఈ సినిమాలో కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది భయ్యా, కానీ స్టోరీ అంత కాంప్లెక్స్ గా ఉండదు. లెంత్ ఎక్కువైంది. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. కల్కి భగవానుడు దీపిక కడుపులో పుడతాడు భయ్యా. ప్రభాస్ కి స్క్రీన్ టైం కూడా అంత ఎక్కువ లేదు, కానీ ఉన్న పోర్షన్స్ లో బాగానే చేశాడు ఆయన. యాక్షన్ ఎపిసోడ్స్ అంత గ్రేట్ గా లేవు భయ్యా. బాగుందనా? నిజం బాగుంది. అర్థమైందా? మనం జైలర్ లో చూస్తాం కదా, ఎలా ఉంటాయి వేరే లెవెల్ ఉంటాయి కదా, దీంట్లో అలా ఉండదు. ఇంటర్వెల్ బ్లాక్ ఇంకా క్లైమాక్స్ పోర్షన్ సూపర్ గా ఉన్నాయి భయ్యా. దిశా పటాని హాట్ ఉంది భయ్యా. ఇప్పుడు కరెక్ట్ గా మాడుతున్నారు సారు. కొంచెం సేపే ఉంటుంది కానీ షీ సిజిల్స్ ఆన్ స్క్రీన్. ఇదయ్యా మీ అసలు రూపం. ఆఫ్టర్ పాయింట్ ఏంటే ఇది అన్న ఫీలింగ్ కలుగుతుంది. బాగా బరి తెగించావు. ప్రమోషన్స్ లో బుజ్జి బుజ్జి అని సాగు కొట్టారు భయ్యా. కీర్తి సురేష్ వాయిస్ బాగుంది కానీ ఆ కామెడీ అంత క్యూట్ గా అనిపించలేదు నాకు. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రావాలి. సాంగ్స్ అయితే బ్యాడ్ గా ఉన్నాయి భయ్యా ఈ సినిమాలో. మరి నాగశ్విన్ కి తీసుకోవడం రాలేదా, లేకపోతే సంతోష్ నారాయణ కి ఇవ్వడం రాలేదో అర్థం కాలేదు. పని రాక చదువు అబ్బక ఏమీ రానోడు, ఏ పని రానోడు చేసే పనేంటి? పుచ్చుక్ పుచ్చుక్. చావు దెబ్బ కొట్టాడు రా. చావు దెబ్బే. వావ్, ఏం సినిమా రా బాబు అన్న ఫీలింగ్ కలగకపోయినా చూడనందా మహేష్ నంద సరే అలానే అనుకో.